హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎగ్ దోశ. రాయలసీమ స్పెషల్ ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్రై చేయండి, తప్పకుండా అందరికి నచ్చుతుంది, బాగుంటుంది కూడా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఎగ్ దోశ రెడీ చేసుకోబోతున్నాము. నేనైతే పలసంగా అనేది చేసుకుంటాను, ఎందుకంటే డబుల్ ఎగ్ వేసుకుంటాను. నాకు చాలా ఇష్టము డబుల్ ఎగ్ అంటే, ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. సో చూడండి, అలా ఎగ్స్ అనేది కుట్టేసుకున్నాక మనము ఈ రెడ్ చట్నీ అనేది అంటే ఎర్రగారం అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కువ మీకు ఎంత ఇష్టమో అంత అనేది చేసుకోండి. నాకైతే కొద్దిగా కారం తింటాను, మరీ ఓవర్గా లేదు కానీ మీడియం. ఎంతమందికి ఇష్టం ఎగ్ దోశ? ఎగ్ దోశ లైక్ చేసే వాళ్ళు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. నాకైతే చాలా ఇష్టం దోశలోకి ఎగ్ దోశ, నేను చాలా ఇష్టపడతాను. సో చూస్తున్నారుగా, యాక్చువల్లీ నేనైతే బ్రేక్ఫాస్ట్ లైట్గానే తింటాను. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందా, యమ్మీ టేస్ట్. ఇలా వస్తే మాత్రం టేస్ట్ యమ్మీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయను, లైట్గా జస్ట్ ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. చూడండి, ఓకే, మన దోశ ఎంత బాగుంది. ఫైనల్లీ మీరైతే ఏం చేస్తారంటే, కొద్దిగా ఇష్టపడే వాళ్ళు ఈ పప్పల పొడి అంటే చాలామందికి అంటే పుట్నాల పప్పు అంటారు, దీని పొడి అనేది అప్లై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, యమ్మీ జబర్దస్త్. ఓకేనా, ఇలా ట్రై చేయండి. సో మన దోశ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా అంత గోల్డెన్ కలర్లో ఉందో. సో ఫ్రెండ్స్, మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. దీనికంటే కూడా నేను ఇంకా ఎక్కువ బాగా లైక్ చేసేది ఏంటంటే బొంబాయి చట్నీ అనేది దోశలో చాలా బాగుంటుంది. అంటే రెండు, ఈ పల్లీల చట్నీ బొంబాయి చట్నీ అనేది రెండు ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. నాకైతే ఈ పల్లీల చట్నీ బొంబాయి చట్నీ అనేది బాగా ఇష్టము. సో మన ఫుడ్ వచ్చేసి లైట్లీ ఒక డబుల్ ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ. యాక్చువల్లీ ఒక దోశ తింటాను, సో అదే నా బ్రేక్ఫాస్ట్. లిమిట్గా అంటే లైట్గా తింటాను అన్నమాట బ్రేక్ఫాస్ట్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన దోశ అయితే రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. ఇది రాయలసీమ స్పెషల్. యాక్చువల్లీ అంటే ఎగ్ మీద కారం జనరల్గా ఇలా పప్పల పొడి, పుట్నాల పప్పు పొడి అనేది కామన్గా ఎవరు వేయరు. సో ఇది రాయలసీమ స్పెషల్, డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా కొత్తగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. దీంతోపాటు ఈ పల్లీల చట్నీతో పాటు మీకు వచ్చేసి
బొంబాయి చట్నీ కూడా ట్రై చేయండి. రెండు కాంబినేషను విత్ దోశ చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్ ఇమ్మి. ఓకే ఫ్రెండ్స్.